ఆంధ్ర యూనివర్సిటీ ఎవరైతే కాలేజీకి వెళ్ళకుండా డిగ్రీ పొందాలనుకుంటారో వాళ్ళకి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ అండ్ బీకామ్ కోర్సెస్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ద్వారా మీకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకొక స్టెప్కి తీసుకెళ్లాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అండ్ జాయిన్ అవ్వచ్చు కూడా. ఆంధ్ర యూనివర్సిటీ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీలో మీరు ఇలా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఆన్లైన్లోనే చదువుతూ, కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్లోనే చదువుతూ మీరు డిగ్రీ పట్టా పొందొచ్చు. ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఈ బుక్ ఇస్తారు, స్టడీ గైడ్ చేస్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అండ్ డిస్కషన్ ఫోరమ్స్ కూడా నిర్వహిస్తారండి. చాలా తక్కువ సీట్లే ఉన్నాయి, ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా ఖచ్చితంగా చదవాలి అనుకుంటే నేను మాత్రం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవి ఫ్యూచర్ కోర్సెస్ అనమాట. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ అనేవి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, బీకామ్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ కింద ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 25th డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, నదుల ప్రవాహాన్ని అంచనా వేయడానికి ఏఐఐటి బ్రహ్మ 2D అనే నదీ నమూనాను అభివృద్ధి చేసింది. చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏఐఐటి అంటే ఐఐటి గౌహతి. సో బ్రహ్మపుత్ర మెయిన్ వీళ్ళు ఏంటంటే బ్రహ్మపుత్ర అనేది రిఫరెన్స్గా తీసుకున్నారు. అయితే ఇది ఒక్క ఆ నదికే కాదు, మిగతా నదులకు కూడా ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేశారనమాట. సో బ్రహ్మపుత్ర లాంటి పెద్ద అల్లిని నదులను ఎందుకు అంటామంటే దీనికి ఉపనదులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ చీలికలా ఉంటాయి అన్నమాట వీటికి. సో వీటి ప్రవాహాన్ని అంచనా వేయడానికి, నదీ తీర రక్షణ చర్యలు చేపట్టే సమయంలో ఇంజనీర్లకు సహాయం చేయడానికి ఈ ఐఐటి గౌహతి పరిశోధన బృందము గణిత నమూనాను డెవలప్ చేసింది. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బ్రహ్మ 2D, అంటే బ్రైడెడ్ రివర్ ఎయిడ్ హైడ్రోమార్ఫలాజికల్ ఎనలైజర్. ఇది ఒక స్వదేశీ నదీ నమూనా అని చెప్పొచ్చు. వరద, కోత నియంత్రణ, వ్యవసాయం, నీటి సరఫరా తీసుకోవడం, డిజైన్, జీరో హెడ్ ఎనర్జీ ఉత్పత్తి కోసం లోతు ఎంత ఉంది, ప్రవాహ వైవిధ్యాలను అంచనా వేయడం దీని ఉద్దేశం అనమాట. బ్రహ్మ 2D అనేది నీటి కదలిక యొక్క 2 డైమెన్షనల్ మోడల్ను ఎంట్రోపీ గురించి ఒక సిద్ధాంతంతో అనుసంధానిస్తుంది. ఇది రుగ్మత లేదా యాదృచ్ఛికత యొక్క కొలత. నదీ తీరాలు, స్పర్లు, ఇసుక కడ్డీలు వంటి లక్షణాలు నీటి కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయి కూడా మనకి ఈ పరిశోధనలో తేలిందంట. ఓకేనా, అది బ్రహ్మ 2D అనేది అంతగా యూజ్ అవుద్ది ఫ్యూచర్లో. తర్వాత సెకండ్ వన్, వలసల కోసం అంతర్జాతీయ సంస్థ, దీన్నే మనము IOM అంటాము, అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనమాట. మైగ్రేషన్ అంటే వలస. సో ఏ దేశ వలస కార్మికులు మరియు విద్యార్థుల కోసం ప్రాజెక్ట్ ప్రయాస్ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ ప్రయాస్. ఓకే, అది ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. ఓకే, చూడండి, వలసల కోసం అంతర్జాతీయ సంస్థ జాతీయ కార్మికులు మరియు విద్యార్థులు సురక్షితమైన క్రమ పద్ధతిలో వలస వెళ్ళడంలో సహాయపడడానికి ప్రాజెక్ట్ ప్రయాస్ అయితే యూజ్ అవుద్దండి. సో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో యూత్ మరియు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం రెగ్యులర్ అసిస్టెడ్ మైగ్రేషన్ ప్రోత్సహించడంలో భాగంగా ప్రయాస్ను ప్రారంభించారు. ప్రయాస్ అంటే సో యూత్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, అది దాని ఉద్దేశం. ఓకే, సో కీలకమైన వలస పోకడలు, వలసదారులు అవసరాలు, ఆకాంక్షలు, యూనియన్ తీసుకున్న ప్రధాన అంతర్జాతీయ మైగ్రేషన్ మొబిలిటీ కార్యక్రమాలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రిత్వ శాఖతో విశ్లేషణ పంచుకోవడం వంటి అధ్యయనాన్ని చేపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది స్టూడెంట్స్ వేరే దేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు, ఎంతమంది వేరే ప్రదేశాల్లో పని చేయడానికి వెళ్తున్నారు, మొత్తం ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారా ఫ్యూచర్లో ఇది చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్, కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య 11 సంపుటాల మొదటి సిరీస్ను ఎవరు ప్రారంభించారు. ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లోని పండిట్ మదన్ మోహన్ మాలవ్య 162వ జయంతి సందర్భంగా కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య 11 సంపుటాల మొదటి సిరీస్ను మోదీ గారు లాంచ్ చేశారు. సో ప్రధాని మోదీని పండిట్ మదన్ మోహన్ మాలవీయ చిత్రపటాన్ని కూడా సత్కరించారు. అమృత్ కాల్లో జాతీయ సేవకు అపారంగా కృషి చేసిన స్వాతంత్ర సమరయోధులకు తగిన గుర్తింపుకు అందించాలనేది ప్రధానమంత్రి దృష్టి. ప్రభుత్వ విడుదల ప్రకారం పండిట్ మదన్ మోహన్ మాలవీయ యొక్క
కలెక్టెడ్ వర్క్స్ని ఇందులో పెట్టారనమాట. ఇది మనకి ఇంగ్లీషు, హిందీ అంటే సంపుటాలంటే అతని రచనలండి, అతను చేసిన వర్క్స్ ఇందులో పొందుపరిచారండి. మొత్తం 4,000 పేజీల్లో విస్తరించి ఉన్నాయంట. దేశంలో ప్రతి మూల మరియు మూల నుండి సేకరించిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ యొక్క రచనలు, ప్రసంగాల సమూహమే ఈ 11 సంపుటాల బుక్. ఓకే, అసలు ఎవరు ఈ మదన్మోహన్ అంటే, మదన్మోహన్ మాలవీయ ఒక భారతీయ పండితుడండి, విద్యా సంస్కర్త అండ్ రాజకీయ నాయకుడు. భారత స్వాతంత్ర ఉద్యమంలో తన పాత్రను ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అతను 4 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. ఆయనను పండిట్ అండ్ గౌరవ బిరుదు, ఆయనకి ఇచ్చిన బిరుదు అది. మహామను కూడా ఆయన పిలుస్తూ ఉంటారు, మహామను అని. తర్వాత 4, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 కోసం ఎన్ని బిలియన్ డాలర్ల బడ్జెట్ను ఆమోదించింది. యాక్చువల్గా మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అయితే బడ్జెట్ని అనౌన్స్ చేస్తాయో, ఆ సంవత్సరంలో వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించే బడ్జెట్ను కూడా ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటుంది. అయితే 2024 యొక్క బడ్జెట్ను ఆమోదించింది. ఆ బడ్జెట్ ఎంత అంటే $3.59 బిలియన్. జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 కోసం $3.59 బిలియన్ బడ్జెట్ను ఆమోదించింది. ఆ ఐక్యరాజ్య సమితి సంస్థ యొక్క శాంతి నిర్మాణ నిధికి ఆర్థిక సహాయం చేయడానికి ప్రత్యేక అకౌంట్ను కూడా ఏర్పాటు చేసింది. ఓకేనా, అంటే పీస్ కన్స్ట్రక్షన్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫండ్ ఆల్రెడీ ఐ థింక్ 2-3 ఇయర్స్ బ్యాక్ నుండి ఆ ఫండ్ అయితే రన్నింగ్లో ఉంది. ఆ ఫండ్కి కూడా ప్రత్యేక అకౌంట్ను కూడా జారీ చేసింది. అంటే దానికంటూ కొంత అమౌంట్ను కూడా జమ చేస్తుంది అన్నమాట ఈ బడ్జెట్ నుండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th వన్, మెడిటెక్ మిత్ర చొరవను ఎవరు ప్రారంభించారు అంటే డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు మెడిటెక్ మిత్రాను లాంచ్ చేశారు. ఇది మెడిటెక్ ఆవిష్కర్తలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందండి. ఇది భారతీయ మెడిటెక్ పరిశ్రమకు గేమ్ చేంజర్గా ఉంటుందని, సరసమైన నాణ్యమైన మెడిటెక్ పరికరాలు, డయాగ్నోస్టిక్ల స్వదేశీ అభివృద్ధిని సులభతరం చేస్తుందని చెప్పొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6, ఈ జాగృతి పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి పీయూష్ గోయల్. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, జౌళి, వాణిజ్య పరిశ్రమల మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు ఈ జాగృతి పోర్టల్ని అంటే జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ 2.0ని ఆయన ప్రారంభించారండి. ఈ జాగృతి పోర్టల్ ఏం చేస్తుందంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేయడానికి పోర్టల్ లాంచ్ చేశారండి. అండ్ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ 2.0, మనకి ఏవైనా మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కొని మోసపోయడము, తప్పు జరిగినప్పుడు మనం కంపెనీతో డైరెక్ట్గా టైఅప్ అవ్వకుండా అవ్వలేనప్పుడు మనకి ప్రభుత్వం నుండి అందే సహాయమే ఈ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ అండి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ 2.0ను కూడా ప్రారంభించారు. అంటే ఇప్పటికే ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్ని ఇంకొంత ఎక్స్టెండ్ చేశారని చెప్పొచ్చు. ఓకే, అండ్ లైక్ వాణిజ్యానికి ముందు స్థాయిలో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ 2.0 ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతిగా పనిచేస్తుందండి. అండ్ ఇది కొత్తగా జోడించిన మైథిలి, కాశ్మీరీ మరియు సంతాలీతో సహా 17కి పైగా భాషల్లో మనకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉందండి. ఓకే, నెక్స్ట్ 7th వన్, బిఎస్సి నూతన చైర్మన్గా ఎవరి నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ప్రమోద్ అగర్వాల్ అండి. కోల్ ఇండియా మాజీ చీఫ్గా ఉన్న ప్రమోద్ అగర్వాల్ను బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలిచేవారండి. ఇప్పుడు దాన్ని ఓన్లీ బిఎస్సి అని మాత్రమే పిలుస్తున్నారు. దీనికి చైర్మన్గా నియమించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటాం దీన్ని, ఇది జనవరి 17, 2024 నుండి అమల్లోకి వచ్చేలా ప్రమోద్ అగర్వాల్ని అపాయింట్ చేసింది. అగర్వాల్ పదవకాలం జనవరి 16తో ముగియనున్న బోర్స్ యొక్క అవుట్ గోయింగ్ అంటే ఇంతకుముందు వచ్చేసి ఎస్ఎస్ ముంద్రా ఉండేవారు, ఆయన స్థానంలో ఇప్పుడు ప్రమోద్ అగర్వాల్ను అపాయింట్ చేశారు. ముంబైలోని దలాల్ స్ట్రీట్లో ఉన్న బిఎస్సి దేశంలో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒకటండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 8, నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి అన్మోల్ కర్బ్ అండి. అన్మోల్ కర్బ్. బ్యాడ్మింటన్లో అన్మోల్ కర్బ్ గౌహతిలో జరిగిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుందామే. టీనేజర్ ఫైనల్లోని తొలి గేమ్లో తన్వీ శర్మ చేతిలో ఓడిపోయింది. అయితే స్కోరును సమం చేయడానికి పోరాడింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో చిరాగ్ సేన్ 4వ సీడ్ తరుణ్ ఎంను ఓడించి జాతీయ టైటిల్ని గెలుచుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో అయితే ధ్రువ్ కపిల మరియు తనీషా క్రాస్టో ఆరో అండ్ నితిన్ కుమార్ నవద మంగళం 21పై
ధ్రువ్ కపిల, తనీషా కాస్ట్రో విన్ అయ్యారనమాట డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో. తర్వాత 9 మొదటి దివ్యాంగుల క్రీడా అవార్డుల్లో ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మొదటి దివ్యాంగుల క్రీడా అవార్డులు ఫస్ట్ టైం మన ఇండియాలో దివ్యాంగులకి అవార్డులు ఇస్తున్నారు. అందులో ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే శీతల్ దేవి అండి. జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరియు ఆర్చర్ శీతల్ దేవి మొదటి దివ్యాంగుల క్రీడా అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డును గెలుచుకున్నారు. దివ్యాంగ క్రీడా సంఘం యొక్క అత్యుత్తమ విజయాలను ఏటా జరుపుకునే లక్ష్యంతో ఫస్ట్ దివ్యాంగ్ స్పోర్ట్స్ అవార్డుని మన ఇండియాలో ఇస్తున్నారండి. 1972 పారా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్ స్వర్ణ పథక విజేత మరియు ఫ్రీ స్టీల్డ్ స్విమ్మర్ మురళీకాంత్ పెట్కర్ను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు ఈ అవార్డ్స్లో. అండ్ ప్రమోద్ భగత్, అబూ హుబైదా, పాలక్ కోహ్లీ వంటి పిల్లలు శిక్షణ పొందిన ప్రఖ్యాత పారా బ్యాడ్మింటన్ కోచ్ గౌరవ్ ఖన్నాను ఉత్తమ కోచ్ అవార్డు ఇచ్చారు ఆయనకి. గౌరవ్ ఖన్నా ఎక్సెల్ ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీ ఉత్తమ అకాడమీ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన అకాడమీ నుండి కూడా అవార్డు, అతనికి కోచ్గా వ్యక్తిగతంగా కూడా అవార్డును అయితే ఈసారి ఇవ్వడం జరిగింది. తర్వాత 10 జాతీయ సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 25 అండి. సో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25న సుపరిపాలన అంటే మంచి పాలన దినోత్సవం లేదా సుశాసన్ దివాస్ జరుపుకుంటారు. ప్రజల్లో ప్రభుత్వ జవాబుదారీతనం, పరిపాలనపై అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. గవర్నెన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడం, వాటిని చేయడం, దేశ అభివృద్ధికి అధికారాన్ని చక్కగా ఉపయోగించడమే సుపరిపాలన. ఈ ఆలోచన నిజంగా పాతదే. చాణక్యుడు వంటి వారు దీని గురించి మాట్లాడిన కాలానికి తిరిగి వెళ్తున్నారు. సుపరిపాలన అంటే పౌరులకు మొదటి స్థానం ఇవ్వడం అనేది మనకు తెలియజేస్తుంది. ఈ ఏడాది మాజీ ప్రధాని 99వ జయంతి ఎవరైనా సో వాజ్పేయి గారి 99వ జయంతి. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో డిసెంబర్ 25, 1924 జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు భారత ప్రధానిగా పనిచేశారు. మొదటగా 1996లో 13 రోజులు, తరువాత 1998 నుంచి 99 మధ్య 13 నెలలు, ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు కూడా పూర్తి కాలం పనిచేశారండి. అది ఓకేనా. ప్రఖ్యాత కవి మరియు రచయిత కూడా ఆయన. సో ఆయన బీజేపీ నుండి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఫస్ట్ లీడర్ కూడా. 2014లో కొత్తగా ఎన్నికైన నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆయన గౌరవార్థకంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోందండి. ఇది ఓవరాల్గా ఈరోజుకు టోటల్ కరెంట్ అఫైర్స్. ఒక్కసారి నేను క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నదుల ప్రవాహాన్ని అంచనా వేయడానికి ఏఐఐటి బ్రహ్మ 2D అనే నదీ నమూనాను అభివృద్ధి చేసింది ఐఐటి గౌహతి. వలసల కోసం అంతర్జాతీయ సంస్థ IOM ఏ దేశ వలస కార్మికులు మరియు విద్యార్థుల కోసం ప్రాజెక్ట్ ప్రయాసను ప్రారంభించిందంటే ఇండియా. కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య 11 సంపుటాల మొదటి సిరీస్ను ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ. ఆయన ఒక భారతీయ పండితుడు అండ్ భారత స్వాతంత్ర ఉద్యమకారుడు కూడా. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 కోసం ఎన్ని బిలియన్ డాలర్ల బడ్జెట్ను ఆమోదించిందంటే $3.59 బిలియన్. మెడిటెక్ పాత్ర చొరవను ఎవరు ప్రారంభించారంటే డాక్టర్ మన్సుఖ్ మాండవియా. ఈ జాగృతి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు అంటే పీయూష్ గోయల్. తర్వాత వచ్చేసి BSE నూతన చైర్మన్గా ఎవరి నియామకానికి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందంటే ప్రమోద్ అగర్వాల్. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? అన్మోల్ కర్బ్. మొదటి దివ్యాంగుల క్రీడా అవార్డులో ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే శీతల్ దేవి. జాతీయ సుపరిపాలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 25. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పటికే నోబెల్ బహుమతులకు సంబంధించిన జాబితాతో ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. నేను కామెంట్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్ పిన్ చేసి పెడతాను. అది చూడడం ద్వారా మీరు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 1 నుండి 2-3 మార్కులు ఈజీగా పొందుతారు. కేవలం 6 బహుమతులు ఎంతమందికి వచ్చింది, ఏంటి, ఎవరెవరికి వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను.